ఇంకోటి దీపారాధన మనకి 2 ఒత్తులు వేసుకోవాలని మనందరికీ తెలిసిందే. ఈ దీపారాధన కాన్సెప్ట్ కూడా చాలా మంది చేశారు సోషల్ మీడియాలో. మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాము. అయితే కొంతమంది ఇళ్లల్లో ఒకటే ఒత్తు వేస్తూ ఉంటారు. ఒకే ఒత్తు ఉంటుంది. మరి అలా వేయొచ్చా? ఒక ఒత్తు వేయకూడదన్న. ఒక ఒత్తు ఇప్పుడు బ్రహ్మచారికి ఇది. హ్మ్. అంటే ఇప్పుడు ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారిగా కొంత దీక్ష తీసుకునేవాళ్ళు. అది కొన్ని ఆచారాల్లో ఏంటంటే బ్రహ్మచారిగా కొన్నాళ్ళు జీవించాలి బయట. హ్మ్. సో భిక్షను తీసుకొని జీవించాలి. వాళ్ళకి ఒకటే దీపం వేసి ఏకదీపం వేసి వెలిగిస్తారు. హ్మ్. అది వీళ్ళు. తర్వాత పూర్వ సువాసిని అంటాం. హ్మ్. పూర్వ సువాసిని అంటే భర్త లేని వాళ్ళు. హ్మ్. వీళ్ళు ఏకవత్తు వేసి మోక్ష లోకాని కోసం ప్రార్థన చేస్తుంటారు దేవుణ్ణి. ఓకే. సో వాళ్ళు ఏకవత్తు వేస్తారు. సంసార జీవితంలో సౌభాగ్యం కావాలనుకునే వాళ్ళు మాత్రం 3 ఒత్తులు, ఒక కుందులో 3 ఒత్తులు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఓకే. సో ఈ 6 ఒత్తులు అంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యం.